మీ మామయ్య కడుపు కర్రీ తింటున్నాడా లేకపోతే కండిషన్స్ తింటున్నాడా అన్న? ఏంటన్నా ఆయన? ఒరే నీకు జీవిత సత్యం చెప్తాను, జాగ్రత్తగా విను. అబ్బాయిలు అమ్మాయిల చుట్టూ తిరిగేటప్పుడు ఎన్ని అద్వేషాలు వేస్తారో, ఫ్యూచర్లో వాళ్ళ అమ్మాయిని వేరే వాడికి ఇచ్చేటప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళ అల్లుడు వాళ్ళకంటే పెద్ద అదవేమోనని వాళ్ళ అనుమానాలు వాళ్ళకు ఉంటాయి కదా. అయితే ఆయన అలా ఆలోచించడంలో తప్పే లేదు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అంటే అది నా ఉద్దేశం, ఆయన ఎన్ని అదవేశాలు వేసాడా అని. నా మీద పంచైతే కాదు కదా. చిచ్చి కాదు. ఫ్లోలో నా మీద పంచులేసామనుకో, ఇచ్చిన సైకిల్ టైర్కి పంచులేయించుకున్నారు కూడా డబ్బులు ఇవ్వను. అందుకే ఆయన ఆలోచించడంలో తప్పులేదన్నా. మూసుకొని పదా. చెయ్యి పని చేయట్లేదా? కొత్తగా జాయిన్ అయింది నువ్వేనా? అవును నేనే. ఈడెవడు? వాడు నా అసిస్టెంట్. నువ్వే మాకు అసిస్టెంట్, మళ్ళీ నీకు ఒక అసిస్టెంటా? నేను మీ అసిస్టెంట్నా? మరి కొత్తగా జాయిన్ అయ్యి మా దగ్గర పని నేర్చుకోవా? నాకు డబ్బులు వసూలు చేయడం నేర్పిస్తారా? అంత నవ్వకు. మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు ఇది. మనం వెళ్ళే దాంట్లో రౌడీలు కూడా ఉంటారు, పోలీసులు ఉంటారు, పొలిటీషియన్లు ఉంటారు, పబ్లిక్ ఫిగర్లు ఉంటారు. ఫిగర్లు ఉంటారా? పబ్లిక్ ఫిగర్లు అంటే సెలబ్రిటీలు రా. సెలబ్రిటీస్ అని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, అనవసరంగా ఆశపడ్డాను. ఇలాంటి ఎటకరాలు తగ్గించి మా దగ్గర బుద్ధిగా పని నేర్చుకోండి. అలాగే గురువుగారు, గురుదక్షిణ కింద గుమ్మడికాయ ఇచ్చేయమంటారా? ఎందుకు? అదే మీ గుమ్మం కింద కొట్టుకోవడానికి, దిష్టి తగలకుండా ఉంటది కదా. నువ్వు కొంచెం తేడాగా మాట్లాడుతున్నావు ఏంది? ఇంకో విషయం, నీకు పెళ్ళయిందా? ఇంకో 6 months లో అవుద్ది. అంటే ఫిక్స్ అయిందా? చాలా గట్టిగా ఫిక్స్ అయింది. అయితే ఓకే. ఓకే. దేనికి? మన ఆఫీస్లో అకౌంటెంట్ ఉందా? ఉంది. తను నా పిల్ల కాదు, నా పిల్ల. ముందు చూసింది నేను. ముందు ఇంటర్వ్యూ తీసుకుని నేను రా. రే సరే సరే సరే, ఇందులో గొడవ ఎందుకు? ఇద్దరులో ఎవరి పిల్లో ఆమె నేను అడుగుదాం. అంటే దానికి ఇంకా టైం ఉందిలే. ఈ టైం గ్యాప్ లో నువ్వు మ్యాపేసావు అనుకో. చిచ్చి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని తప్ప వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడను. మీ మీద ఒట్టు. వెరీ గుడ్, పైకి వస్తావు. 1 గంట తర్వాత ఫీల్డ్లోకి వెళ్దాం, రెడీగా ఉండండి.